హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మటన్ చెక్కకు కావలసినవి ఇవన్నీ ఫ్రెండ్స్. ఇదిగోండి పావు కేజీ మటను, కడిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, పసుపు, ఉప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మటన్ చెక్క కోసం కావాల్సినవి పావు కేజీ మటను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, 4 పచ్చిమిరపకాయలు. ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు, 50 గ్రాములు పచ్చిపప్పు, 50 గ్రాములు శనగపప్పు. ఇవి నానబెట్టుకోవాలి. ఇలా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. ఆ తర్వాత డ్రై మసాలా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కారం కూడా వేసుకోవాలి. ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టాలి. 10 విజిల్స్ అయితే రావాలి. ఇది మెత్తగా పేస్ట్లా ఉడకాలి ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద పెట్టి, ఇదిగోండి ఫ్రెండ్స్ ఉడకబెట్టుకున్నది ఇలా ఉంటుంది. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం మటన్ చెక్కల్లా వేసుకోవచ్చు. ఇలా గుంత పొంగనాల్లా కూడా ఇలా వేసుకొని అది పెట్టుకోవచ్చు. మూత పెట్టుకొని కాల్చుకోవచ్చు. చిన్నవి పిల్లలు వేస్ట్ అవ్వకుండా చక్కగా తింటారు. ఇలా మిక్సీ వేసుకునేటప్పుడే గట్టిగా ఉండి తిరగకపోతే 2 స్పూన్లు లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటే చక్కగా తిరుగుతుంది. ఇందులో వాటర్ అయితే వేయకూడదు. ఇదిగోండి కుంద పునుగులాగే ఇలా తిప్పేసుకోవాలి. ఇదిగోండి ఇలా తిప్పేసుకోవాలి. ఇవన్నీ అలా తిప్పేసుకునే ఫ్రెండ్స్. ఇలా ఇదిగోండి ఫ్రెండ్స్ మటను తెపాళ్ళ చెక్కలు ఇలా మిక్సీ వేసుకొని ఇలా చేత్తోనే మనం ఇలా అనుకుంటుంటే అవి ఎడల్పు అవుతాయి. పెన్నం సగెక్కినాక ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఆయిల్ వేసేసుకుంటే సన్న మంట మీద చిన్నగా కాలుతుంటాయి. ఇదిగోండి మటను గారెలు ఇవి మటనుతో ఇవి గుంత పునుగులు కూడా ఇలా పునుగుల రూపంలో చేసుకోవచ్చు. ఇలా చెక్క రూపంలో చేసుకోవచ్చు. పిల్లలకి తినేటప్పుడు స్నాక్స్లా కూడా చేసుకోవచ్చు. ఇది అప్పుడప్పుడు అంటే చేసుకోవటానికి కుదరదు ఫ్రెండ్స్. మీరు మధ్యాహ్నమే ఇది పెట్టుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలు వచ్చే టయానికి మనం వేడివేడిగా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మీ పిల్లలకి కొంతవరకన్నా స్టామినా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి స్టామినా ఉండట్లేదు. మనం ఏ స్టామినా ఫుడ్ పెడతామో ఆ పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు. మీ పిల్లల కోసం
ఇదొక పని అనుకొని చేసుకోండి కష్టం లేకుండా.